జైపాల్ రెడ్డికి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు తప్ప వ్యక్తిగత విభేదాలు ఉండవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జైపాల్ రెడ్డి అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఇక బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు సౌత్ ఇండియాలో జైపాల్ రెడ్డినే వరించిందన్నారు. తెలంగాణ నుంచి పివి నరసింహారావు తర్వాత అంత పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి జైపాల్ రెడ్డి అని మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆయన లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేది కాదని అన్నారు. రాణించిన వక్తల నుంచి మేధావుల వరకు వారిని ఎప్పుడూ రాజకీయ ప్రత్యర్థిగానో సిద్ధాంత విభేదాలు మాత్రమే వారితో ఉండేవి. వ్యక్తిగతమైన వైరం ఎప్పుడు జైపాల్ రెడ్డి గారికి దేశ రాజకీయాల్లో ఎప్పుడు లేదు. వారు గొప్పగా చట్టాలు శాసనాలే కాదు గొప్ప వక్తగా రాణించడం వల్ల వారు ఉత్తమ పార్లమెంటేరియన్గా హీ వాజ్ అన్ యంగెస్ట్ పార్లమెంటేరియన్. హీ హాజ్ రిసీవ్డ్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్ ఫ్రమ్ సౌత్. ఈ ప్రాంతానికే గౌరవం తీసుకొచ్చి ఈ రోజు దేశ రాజకీయాలను గమనించినప్పుడు తెలంగాణ ప్రాంతం యొక్క పాత్రను మనం చూసినప్పుడు ఈ ప్రాంతం నుంచి గొప్పగా రాణించింది పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారి తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు గౌరవాన్ని చట్టసభలలో తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఒకప్పుడు వారు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న మొదట్లో వారి విద్యార్థి రాజకీయాల నుంచి ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు భాగస్వాములు కాకపోయినా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి గారి పాత్రను ఎవ్వరు తీయలేరు. జైపాల్ రెడ్డి గారు లేకపోతే, జైపాల్ రెడ్డి గారి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు.